యువతలో అటు ఆడ కానీ, మగ కానీ ముఖ్యంగా ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ యువతులలో, ఆడపిల్లలో ఎదగడం మంచిదే. ఇది ఒక శుభ పరిణామం. దానివల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం, వాళ్ళకొక ఫినాన్షియల్ సెక్యూరిటీ ఏదైతే వాళ్ళకు కావాలనుకుంటున్నారో, చదువు వల్ల అది వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. అంతవరకు వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడాలి అని వాళ్ళకి చదువు చెప్పించి తల్లిదండ్రులు వాళ్ళని ఉద్యోగాలకు పంపుతున్నారు. కానీ దాని తర్వాత జరగాల్సిందేంటి? ఒక ఫ్యామిలీలో సెటిల్‌మెంట్, ఒక పెళ్లి చేసుకోవడం, పిల్లలు ఎవరికైనా సరే ఒక కుటుంబ వ్యవస్థ అని ఒక సమాజంలో ఉంది. ఆ కుటుంబ వ్యవస్థకి, భారతీయ కుటుంబ వ్యవస్థకి ప్రపంచమే కొనియాడుతోంది. కానీ భారతదేశంలో అన్‌ఫార్చునేట్‌లీ కొన్ని యొక్క విదేశీ ప్రభావము, మరి ఒక విచ్చలవిడితనము, అంటే ఒక హక్కు అన్న ఒక ముసుగులో, స్వేచ్ఛ అన్న ముసుగులో వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారా? లేకపోతే జీవితాలు పాడు చేసుకుంటున్నారా అన్నది గనక చూస్తే, కొంత ఇగ్నరెన్స్ కూడా అది కారణమవుతోంది. తెలియకుండా పడడం అన్నది ఈ మధ్య ఎప్పుడైతే ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఎక్కువయ్యాయో, సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులు ముఖ పరిచయం లేకుండా వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేసుకోవడం మొదలుపెడుతున్నారు. ఎప్పుడైతే ముఖ పరిచయం లేకపోయినా వాళ్ళ మాటలకి, వాళ్ళ యొక్క స్వీట్ వాయిస్, వాళ్ళ యొక్క అంటే ఈ మధ్య ఏమవుతుంది, ఫ్యామిలీస్‌లో తల్లి-తండ్రితో కూడా మాట్లాడే ఒక విషయాలు పంచుకునే ఒక సమయం లేకపోయేసరికి, వాళ్ళతో ఎవరైనా కొంచెం ప్రేమగా, ఆప్యాయతగా మాట్లాడేసరికి ఆ రిలేషన్‌తో కనెక్ట్ అయిపోతున్నారు. సో, దానికేమైపోతుంది, వెంటనే వాళ్ళ పర్సనల్ డేటా అంతటిని పంచుకోవడం. సో, వాళ్ళ మోజులో గాని, వాళ్ళ ట్రాప్‌లో కానీ ఎప్పుడైతే పడి వీళ్ళు బయటికి వెళ్తున్నారో, దాని తర్వాత వీళ్ళు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేయడం. నాట్ ఓన్లీ ఫిజికల్లీ, బట్ ఆల్సో మెంటల్లీ. ఏదైతే వీళ్ళు నాకు ఫ్రీ కావాలి, నాకు బ్రేక్ కావాలి, నాకొక సొసైటీలో నేనెక్కువ స్ట్రెయిన్ అవుతున్నాను, స్ట్రెస్‌కి లోనవుతున్నానని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ వాళ్ళు ఏ మనశ్శాంతికైతే వాళ్ళు అప్రోచ్ అవుతున్నారో, ఆ మనశ్శాంతే కరువవుతుంది మానసిక ఒత్తిడి వల్ల.